ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబరీం 7వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం. ప్రభువు ఇస్తున్న చక్కటి మాట రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఈ మాటలు దేవుడే అన్నాడు. ఈ జాలి చూపించడానికట అర్హత ఉండాలి. అదేంటండి, మా దేని స్థితే అర్హత, లేదా మా యొక్క బ్రతుకులే అర్హత. మాలాంటి వాళ్ళ పట్ల జాలి చూపించకపోతే అలాగని నువ్వు అనుకోవచ్చు. నీ అర్హత నీ జాలి స్థితే. నిజమే, నీకెవ్వరూ లేరు, నీకే పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి, నిజమే. అయితే దానికి అర్హతకి ఇంకోటి కూడా ఉంది, అది నీ నోరు. నీ నోరు, నువ్వు దేవుని ప్రార్థన చేసే విధానం, ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుని గోజాడుతున్న స్వభావం. బైబిల్ గ్రంథంలో మహారాజులు సహితము యుద్ధానికి వెళ్ళే సమయంలో ప్రార్థించేవారు. నీవే మాకు దిక్కు, మా శత్రువులను మేము జయించలేం, మాకంత శక్తి లేదు, నీవే మాకు దిక్కు ప్రభా అని దేవుని కాళ్ళు పెట్టేసుకుని గోజాడేసేవారు. దేవుడు అనేవాడు, నువ్వు వెళ్ళు, నేను నీతో పాటు వస్తాను, అందులో నీకు జయమిస్తున్నాను అనేవాడు. అలాగే వీళ్ళు వెళ్ళి విస్తారమైన జల ప్రవాహాలు ఉండి అక్కడ ఆ జనానంతా ఓడించేసి అక్కడి నుంచి విజయాన్ని తీసుకొచ్చేవాడు. నీకు అర్హత నీ చిరిగిపోయిన గుడ్డలు, లేదా నీ ఇంట్లో పరిస్థితి, నీ యొక్క దైన్యం ఏదన్నా చెప్పు, కానీ అర్హత ఇంకోటి తెలుసా? నీ నోరు, నీ ప్రార్థన. నీ ప్రార్థన, నాకు అన్నీ వచ్చు, నువ్వు నాకు చెప్పేది ఎట్లే, నాకు తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలో అని లోకంలో చెల్లుబాటు అయినట్లు ఆ మాటలు దేవుడి దగ్గర చెల్లుబాటు అవ్వవు. ప్రభువా నాకు నువ్వు ఒక్కడవు మాత్రమే సహాయం, నా దగ్గర ఏమీ లేదయ్యా అని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నీ నోటి ప్రార్థనే దేవుని దగ్గర నుంచి జాలిని సంపాదిస్తుంది. ఈ జాలిని హెబ్రోలో రహాం అని అంటారు, గ్రీకులో ఎలియోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.